శ్రీమతే నమః. మన ఇంట్లో చెత్త ఉందనుకోండి, ఏం చేస్తాం? తుడిచేస్తాం శుభ్రంగా కదా. అలా తుడకపోతే మన మనస్సు ప్రశాంతంగా ఉండదు. శుభ్రం చేసేసిన తర్వాత హమ్మయ్య అని అనిపిస్తుంది కదా. ఇంట్లో చెత్త ఉంటేనే మనం భరించలేక ఒక్క నిమిషం కూడా ఉండలేక మొత్తం శుభ్రం చేసుకుంటామే. అలాంటిది మన మనసులోను మన శరీరంలోనూ చెత్త పేరుకుపోయింది అని అనుకోండి, అది ఇంకెంత ఇరిటేటింగ్ గా ఉంటుంది. మన శరీరానికి గాని మన మనసుకు గాని ఎంత ఇబ్బంది పెడుతుంది కదా. పెరియాళ్ళ వారు అంటారు, నీ శరీరం ఒక పట్టణం లాంటిది, అందులో ఉన్న చెత్తనంతటిని తీసి బయటికి పంపించి అప్పుడు నీ పట్టణంలోకి భగవంతుడు వస్తాడు అని. అంటే అప్పుడు నువ్వు బాగుంటావు, నువ్వు చక్కగా ఉంటావు. చెత్తను తీసేయడం అంటే ఏంటి? నీ మనసులో ఉన్న కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలన్నింటినీ బయటికి గెంటే అది చెత్త. అలాగే ఈ మానసికంగా ఏవైతే ఈ చెత్తని మన మనసులో పెట్టుకున్నామో అది శరీరాన్ని కూడా చెత్త చేసేస్తాయి. మన మనస్సు ఎలా ఉంటే మన ఆరోగ్యం అలా ఉంటుంది. మన మనస్సు ప్రశాంతంగా ఉందని అనుకోండి, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో టెన్షన్స్, ప్రతిదీ సమస్యే కూర్చుంది మనకి. ప్రతిదాన్ని సమస్యగా మనం భావిస్తున్నాం కాబట్టే మన శరీరానికి కూడా ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. శరీరానికి వచ్చే ఇబ్బందులు గాని, మానసికంగా వచ్చే ఇబ్బందులు గాని, అలానే ఎవరో ఏదో మన మీద ప్రయోగం చేశారు అని భయపడుతున్న ఒక అద్భుతమైన పరిష్కారం అన్నమాట. అసలు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, దుష్ట శక్తి మన దరిదాపుల్లోకి రాదు. అలాగే ఆరోగ్యం బాగుండలేని వాళ్ళు కూడా అపామార్జన స్తోత్రం అని ఆ స్తోత్రాన్ని విధి విధానాలను అనుసరించి చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు దేవాలయంలోకి ఎవరైనా రాకూడని వాళ్ళు వచ్చేసారు అని అనుకోండి, ఏం చేస్తారు? పుణ్యహవచనం చేస్తారు కదా. అలాగే మన శరీరంలోకి రాకూడనివి ఏవైనా వచ్చేసాయని అనుకోండి, అది వ్యాధులైతేనేమి, ఇబ్బందులైతేనేమి, ఏదైతేనేమి, ఆఖరికి మనల్ని బాధ పెట్టే వాళ్ళైతేనేమి, వీళ్ళందరినీ మనం బయటికి పంపించాలి అంటే మనం కూడా పుణ్యహవచనం చేసుకోవాలన్నమాట. అదే అపామార్జన స్తోత్రం. ఈ అపామార్జన స్తోత్రాన్ని విధి విధానాల్ని అనుసరించి చేస్తే, అపామార్జన స్తోత్రం చేసిన తర్వాత ఆ నీటిని ఎవరికైతే ఆరోగ్యం బాగుండలేదో, ఎవరింట్లో అయితే అస్తమాను ఏవైనా ఇబ్బందులు వస్తున్నాయో అక్కడ ఆ నీటిని కనుక సంప్రోక్షణ చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. అయితే ఇది చాలా పెద్ద ప్రొసీజర్. మనంతటగా మనం చేసుకునేది కాదు. కలశం పెట్టి ఆ కలశంలోకి వరాహ, వామన, విష్ణు, సుదర్శన ఈ అవతారాలన్నింటినీ ముందు మనం ఈ కలశంలోకి ఆవాహన చెయ్యాలన్నమాట. ఆవాహన చేసి అప్పుడు మనం పూజ చేయాలి. అది మనం చేయలేం కదా. ఎవరైనా పండితుడిని పిలిపించుకుని అలా ఆవాహన చేసి అపామార్జన స్తోత్రాన్ని చేయించి ఆ నీటిని ఎవరికైనా ఆరోగ్యం బాగుండకపోతే, అది శారీరకంగా గాని మానసికంగా గాని, వాళ్ళ మీద గనక ఆ నీటిని జల్లితే వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అని మనకి విష్ణు ధర్మోత్తర పురాణం చెప్పింది. దౌల్భ్య మహర్షికి పులస్త్య మహర్షికి మధ్య జరిగిన సంవాదం అన్నమాట ఇది. దౌల్భ్య మహర్షి పులస్త్య మహర్షిని అడుగుతారు, ఈ చేతబడులు గాని, ప్రయోగాలు గాని, ఈ ఎవరైనా విష ప్రయోగం చేసినా గాని, ఆ మానసికంగా గాని శారీరకంగా గాని బాగుండకపోయినా వీటన్నింటికి ఏదైనా పరిష్కారం ఉందా అంటే అప్పుడు పులస్త్య మహర్షి చెప్తారు, అధర్వణ వేదంలోని మంత్రాలతో సమానమైన స్తోత్రం ఇది అపామార్జన స్తోత్రము. అపామార్జన స్తోత్రం కనుక చేసినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది అని. ఈ అపామార్జన స్తోత్రాన్ని చదివి పెట్టాం, మొత్తం అంతా పెట్టాం అన్నమాట. దాదాపుగా ఒక 35 నిమిషాలు ఉంటుంది. కానీ అంత పెద్ద స్తోత్రం చేయలేని వాళ్ళు, అలాగే ఎవరినైనా పండితుల్ని పిలిపించుకుని విధి విధానాలతో చేయించుకోలేని వాళ్ళు కనీసం ఆ స్తోత్రాన్ని వినండి. అలా వింటూ ఉంటే వచ్చేస్తుంది. నేను మళ్ళీ ఆ స్తోత్రాన్ని నేర్పించే ప్రయత్నం చేస్తా, రోజుకో శ్లోకంలో పెడతా. మనకి ఇంత సంపాదించుకుంటుంది దేనికి చెప్పండి? కాస్త హాయిగా సంతోషంగా ఉండాలనే కదా. మనకి మన ఋషులు ఎన్నో మార్గాలని ఇచ్చారు. ఈ స్తోత్రాల రూపంలో మనం మన ప్రవర్తనని మార్చుకుంటూ ధర్మంగా ఉంటూ సత్యాన్ని పలుకుతూ మన మనసులో ఉన్న కామ క్రోధ మోహ మదమాశ్చర్యాలని బయటికి పంపేసి ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటామో అప్పుడు మన జోలికి ఏదీ రాదు. అపామార్జన అంటే క్లెన్జింగ్ అన్నమాట, ప్యూరిఫికేషన్ అన్నమాట. ఆ స్తోత్రం నిత్యం వింటూ ఉన్నా చదువుతూ ఉన్నా ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు కూడా ప్యూర్గా అయిపోతాయి. మనం కూడా చాలా శుభ్రపడిపోతాం, అది శారీరకంగాను మానసికంగా కూడా.